అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సినీ జోష్. డబ్బుని ఇంట్లో దాచుకున్నాము అంటే దొంగలు దోచేస్తున్నారు. లేదా ఫోన్‌లో దాచుకున్నాము అంటే సైబర్ నేరగాళ్ళు అస్సలు వదిలేటట్లేరు ప్రస్తుతం ఉన్న సిట్యుయేషన్‌లో. సైబర్ నేరాల కట్టడి ఇప్పుడు సవాల్‌గా మారిపోయింది. అమాయకులను మోసం చేసేందుకు ప్రతి సందర్భాన్ని అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఇక నేడు సామాన్యులకు ఇదొక అతిపెద్ద సమస్యగా మారిపోయింది. ఆన్‌లైన్ స్కామ్ అండ్ సైబర్ మోసంగా మారిపోయింది. తమ సౌలభ్యం కోసం ప్రతి చెల్లింపు, ప్రయాణ టికెట్ బుకింగ్ నుంచి ప్రతీదీ ఆన్‌లైన్‌లోకి వచ్చింది కాబట్టి, క్రమంగా మోసాలకు ఒక కొత్త డిజిటల్ పద్ధతులను కనిపెడుతూనే ఉన్నారు. ఇక మనం చాలా సంగతులు చూసుకోవచ్చు ఈ మధ్య వచ్చినవైతే. ఇక టెలి మార్కెటర్‌ల ముసుగులో అనేక మోసాలు కూడా జరిగాయి. మీ ఫోన్‌కి ఇంతొచ్చింది, మీ ఫోన్‌కి ఓటీపీ వచ్చింది అని చెప్పి. అండ్ నేటికి స్కామర్లు ఈ పద్ధతిని ఎక్కువగా అమలు చేస్తూ మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. కానీ ఇప్పుడు స్కామర్లకు చెక్ పెట్టేందుకు ట్రాయ్ సిద్ధమవుతుంది. సామాన్యులను కాపాడడానికి, స్పామ్ కాల్స్, మెసేజ్‌లను నియంత్రించడానికి ట్రాయ్ కొత్త ప్రణాళికను సిద్ధం చేసింది. టెలికాం రంగాన్ని నియంత్రించే ట్రాయ్ ఇప్పుడు స్కామ్ సంఘటనలను ఆపేందుకు స్పామ్ కాల్స్ అండ్ సందేశాలను అరికట్టడానికి సిద్ధమైంది. ఒకవేళ మనకి స్పామ్ కాల్స్ వచ్చినా లేదా స్పామ్ కి సంబంధించి మెసేజెస్ వచ్చినా సరే వెంటనే ఆపేస్తుందన్నమాట. అండ్ టెలి మార్కెటింగ్ కంపెనీలు కూడా దీని పరిధిలోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారు. ఇది వచ్చిందంటే ఆ స్పామ్ కాల్స్ అనేవి మనకు రావన్నట్లుగానే తెలుస్తుంది. అండ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అన్నమాట ట్రాయ్ అంటే. త్వరలోనే ఒక సంప్రదింపు పత్రాన్ని తీసుకురాబోతోంది కాబట్టి ఇది టెలి మార్కెటర్లను నియంత్రించడానికి ఓ చట్టంగా పరిగణించవచ్చు. అయితే స్కామర్లు స్కామ్ చేయడానికి సాధారణంగా అత్యంత ప్రజాదరణ పొందిన పద్ధతి అయిన టెలి మార్కెటింగ్ కాల్స్ కానీ లేదా ఎస్ఎంఎస్లను కానీ పర్యవేక్షించడానికి నిబంధనలు ఉండొచ్చు. అయితే స్పామ్ కాల్స్ కానీ సందేశాలను కానీ నియంత్రించడానికి ఇప్పటికే ఉన్న నియమాలు ఇంకా వాటి ప్రభావాన్ని చూపించడం లేదు. అయితే ఈ నేపథ్యంలో కొత్త రూల్స్ తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది ట్రాయ్. మరోవైపు ట్రాయ్ ప్రణాళికను టెలికాం కంపెనీలు చాలా విమర్శిస్తున్నాయి. స్పామ్స్ ను నియంత్రించడానికి ప్రస్తుతం రూపొందించిన నియమాలు ఓటీటీ ప్లేయర్లు, టెలిమార్కెటర్ల వంటి ప్రధాన వాటాదారులను మినహాయించాయని రిలయన్స్ అండ్ జియో, భారతి ఎయిర్టెల్ వీటి నుంచి ఏదొచ్చినా సరే అండ్ వడాఫోన్, ఐడియా వంటి కంపెనీలు కూడా చెప్తున్నాయి. ఒకవేళ స్పామ్ వచ్చిందంటే మేము హెచ్చరిస్తున్నాం కదా అని. అండ్ అదే సమయంలో దీనిపై కొత్త నిబంధనలు ఎప్పుడు తీసుకొస్తామో అప్పుడు అన్ని పార్టీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని ట్రై అయితే చెప్పింది. అంటే వాళ్ళకి వీళ్ళకి సంబంధించి ఒక ఈక్వాలిటీ అనేది రావడానికి అండ్ వారి ఆందోళనలను తొలగించడానికి కూడా కృషి చేస్తామని ట్రాయ్ చెప్తుంది. అండ్ టెలికాం కంపెనీల అతిపెద్ద ఆందోళన ఏంటి అంటే వారు టెలిమార్కెటింగ్ కానీ ఓటీటీ ప్లాట్ఫామ్లకు కానీ మౌలిక సదుపాయాల ప్రదాత మాత్రమే. కానీ స్పామ్స్ ను ఆపడానికి, అదనపు నియమాలు పెట్టడానికి, నిబంధనలు కానీ నిర్వహణ ఖర్చులను కానీ వాటిపై విధించడం జరుగుతూ ఉంటుంది. భారతదేశంలో ప్రతిరోజు 1.5 నుంచి 1.7 బిలియన్ల వాణిజ్య సందేశాలు అనేవి పంపడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి నెల దేశంలోనే అన్ని టెలికాం వినియోగదారులకు మొత్తం 55 బిలియన్ల వాణిజ్య సందేశాలు అనేవి పంపడం జరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో వీటిలో స్పామ్స్ ను గుర్తించడం సంక్లిష్టమైన, ఖరీదైన పని. ఈ నేపథ్యంలో ఆందోళన వ్యక్తమవుతుంది. ఎలా ఏంటి అని చూడాలి మరి. ట్రాయ్ తీసుకొచ్చే కొత్త నిబంధనలు ఏ మేరకు సామాన్యులకు ఈ సైబర్ క్రైమ్ నుంచి రక్షణగా ఉంటాయో లేదో అనేది. ఇంతకీ ఈ విధమైన స్పామ్ కాల్స్ కానీ లేదా స్పామ్ మెసేజెస్ కానీ మీ ఫోన్కి రావడం జరిగిందా? ఒకవేళ వస్తే మీరు ఏ విధంగా దానికి రియాక్ట్ అయ్యారు? ఏ విధంగా దాన్ని అరికట్టారో కామెంట్ చేయండి.